ఎప్పుడూ లేనిది ఈ బుడ్డిది షాపింగ్ మాల్‌లో తెప్పిపోయింది. అసలేం జరిగిందంటే దుబాయ్‌లో రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా! అనేసి మేమైతే షాపింగ్‌కొచ్చాము. హాలిడేస్ తర్వాత స్కూల్ అంటే ఇంకా పెన్సిల్స్, వాటర్ బాటిల్స్ చాలా గుర్తొస్తాయి వీళ్ళకి. సర్లేమని షాపింగ్‌కొస్తే మేమిద్దరం పండు నేను ఏదో చెక్ చేస్తా ఉండంగా అసలు చిటికలో మాయమైపోయింది. ఇంకా పండు నేనైతే షాప్ అంతా తిరిగేసాము. ఇంకా లాస్ట్‌లో నేను రిసెప్షన్ సైడ్ ఎళ్తే ఇంక అక్కడ ఏడుస్తా కూర్చుందనమాట. కాసేపు పండుని నన్ను కంగారు పెట్టేసింది. దుబాయ్‌లో ఏంటంటే పిల్లలది ఇలా మిస్ అవుతారన్న భయం ఉండదు. ఎందుకంటే స్టాఫ్ చూసినా, లేదంటే ఎవరైనా ఏడుస్తుండంగా మనలాంటి వాళ్ళు చూసినా ఎళ్లి రిసెప్షన్‌లో వాళ్ళకి అప్పగిస్తారనమాట. సో, మనం కొంతసేపు ఇక్కడ చూసుకొని వెళ్ళి రిసెప్షన్ సైడ్ ఎళ్దామంటే కంపల్సరీగా అక్కడ మనకి దొరుకుతారు పిల్లలు. సో, అది కొంచెం ఉన్నా కూడా కాకపోతే వాళ్ళు ఈలోపు ఏడ్చేస్తారని మనకి భయం అనమాట. ఇది చూడండి రియల్‌గా మనీ అనుకున్నాను. తీరా చూస్తే పౌచ్ అనమాట. అంటే ఎన్వలప్ ఉంటుంది కదా! సో, అది నేను ఎవరబ్బా డబ్బులు ఇక్కడ పెట్టేసారు 100 దరమ్స్ అనుకున్నాను. సో, ఇంకా ఫైనల్‌గా మా షాపింగ్ అయితే అయిపోయింది. స్కెచెస్ ఇవి చూడండి ఎరేజర్స్ అంట ఎంత ముద్దుగా ఉన్నాయో. ఏది తీసుకోవాలో తెలియక 2 తీసేసుకున్నాము.